ఈ విషయాలు అంటే చాలా చిన్న విషయాలు, అందరికీ తెలిసిన విషయాలేనని గాకుండా అండి, ఈ షట్చక్రాలు అంటారు గదా గురుగారు. అంటే అసలు ఈ చక్రాలనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతది? ఒక్కొక్క లైఫ్‌లో ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతదా? లేతే అన్నీ ఒకేసారి అవుతాయా? అన్నీ ఒకసారి చూసుకోవచ్చు. హ్మ్. మన మీద డిపెండ్ అవుతుంది సార్ అది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ కరెక్ట్. హ్మ్. మనం ట్రై చేసుకోవచ్చు. మన కష్టే ఫలి అన్నట్టు మనం ఎంత ట్రై చేసుకో అంత హ్మ్. అన్ని చక్రాస్ ఉన్నాయి. హ్మ్. దాట్ లొకేషన్స్ ఇన్ ద ఆ పవర్ సెంటర్స్ ఇన్ ద బాడీ అనమాట. అంతే, ఇంకేం లేదు, ఉన్నాయి. దాన్ని మనం వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి మనం తెలుసుకోవాలి. హ్మ్. అవి ఎందుకున్నాయి? మనం వాడుకోవడానికి కదా. ఆ! అంటే ఇప్పుడు జన్మకు చక్రం అంటే నాకు 7 జన్మలు చాలా. హ్మ్. వాట్ ద బుల్‌షిట్ ఇస్ దిస్? హ్మ్. అంటే ఆ ఎనర్జీ పాయింట్ వల్ల మనకేంటి ఉపయోగాలు గురుగారు? ఏం లేవు, అడగండి. హ్మ్. ఫస్ట్ ఏమంటే మూలాధారం అంటాం. ఆ! మూల ఆధారం. హ్మ్. దాని బీజాక్షరం ఏంటి? హ్మ్. దాని రంగు ఏంటి? దాని సువాసన ఏంటి? హ్మ్. దాంట్లో ఉన్న ఇష్ట దేవత ఎవరు? హ్మ్. దానికి ఎన్ని ఆకులు ఉన్నాయి? ఫస్ట్ దాంట్లో 3 రంగులు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అది ఒక్కసారే కాదు, అది హ్మ్. అది 3 రంగులు ఉంటాయి. 3 సార్లు తిప్పాలి దాన్ని మనం. హ్మ్. సో యూ కీప్ ఆన్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ కలర్ టు వన్ కలర్ టు వన్ కలర్ అన్నమాట. ఇవన్నీ తెలుసుకున్నాక అప్పుడు తెలుస్తుంది దానివల్ల. హ్మ్. అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యింది అనే విషయం ఎట్లా తెలుస్తుంది బాడీకి? అన్నీ కనపడతాయండి. ఆ! ఆ దేవత వచ్చి కనబడుతుంది. హ్మ్. ఆకులు కనపడతాయి. ఆ స్మెల్ మీకు వస్తుంది. హ్మ్. ఆ కలర్ కనబడుతుంది. ఆ ధ్వని వినపడుతుంది. హ్మ్. ఇంకేం కావాలి మీకు? యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. హ్మ్. మెడిటేషన్ ఆఫ్ కోర్స్. మెడిటేషన్. అది స్నేక్ అనమాట. దాంట్లో అక్కడ మీకు 2½ సర్కిల్స్ స్నేక్ దాని తల కింద పెట్టుకుంది. దాన్ని లేపాలి. హ్మ్. లేపితే అది టర్న్ అవుతుంది తల హ్మ్. పైకి. దెన్ యువర్ జర్నీ స్టార్ట్స్. హ్మ్. ఈ వ్యక్తికి షట్చక్రాలు పూర్తిగా యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. మంచి సాధకుడు అని ఎలా గుర్తించగలుగుతామండి? ఆరో చెప్పేసేసిన. హ్మ్. ద 2 అవర్స్ అండి. ఔటర్ అవర్, ఇన్నర్ అవర్. హ్మ్. ఇంకోటి ఏమంటే ఒక మెడిటేషన్ కూర్చున్నాను అనుకోండి, హ్మ్. అతని ముక్కు నుంచి గాలి బయటకు వస్తుంది కదా, హ్మ్. అది చూసి చెప్పేయచ్చు అన్నమాట, ఇతనికి ఈ చక్రంలో ఉందని తెలిసిపోతుంది. హ్మ్. ఆ గాలి బట్టి ద కలర్ చేంజెస్ యాక్టివేట్స్ అవుతాయి అన్నమాట. హ్మ్. ఎలాగైతే మీకు రెయిన్బో ఉందో, హ్మ్. కలర్స్ ఉన్నాయో, ఆ చిన్న బిందువు నుంచి ఒక సూర్యుడు వెళ్తేనే అంత పెద్ద రెయిన్బో ఫామ్ అయింది ఆకాశంలో. హ్మ్. మరి బిందువు ఎంత అండి? వాన బిందు హ్మ్. మేబీ ఎ ఫ్యూ మిల్లీమీటర్స్. హ్మ్. దాంట్లో చిన్న ఒక రే ఆఫ్ సన్ వెళ్తేనే అంత పెద్ద ఇంద్రధనస్సు వచ్చిందంటే హ్మ్. ఏమంటాం అందుకోసమే? ద గోల్డెన్ పాట్ ఎండ్ ఆఫ్ ద రెయిన్బో అంటాం కదా. వెతుక్కుంటూ పోతారు కొంతమంది ఉంటాయని. అసలు ద గోల్డెన్ పాట్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ ఇది గోల్డెన్ పాట్ అంటే. హ్మ్. ఇంత చిన్న ఆటం బాంబుని పేలిస్తే మొత్తం కంట్రీస్ ఫినిష్ అయిపోతాయి. మరి సో ఐ డోంట్ నీడ్ ఎ హ్యూజ్ థింగ్. హ్మ్. స్మాలెస్ట్ పార్టికల్ ఆటం చాలు. హ్మ్. సో అలాగే మనకి ఉందనుకోండి, దెన్ యూ యాక్టివేట్ దట్. సో అది తెలుసుకున్నామంటే దాని నెక్స్ట్ ఏంటి? హ్మ్. స్వాధిష్టానం దాంట్లో అదే హ్మ్. ఉంది అంటే అదే ఒక పని చేస్తుంది. ఏం పని చేసుకుంటుంది, ఎప్పుడు వాడుకోవాలి? హ్మ్. ఎలాగైతే మనం ఇందాక అన్నట్టు, ఎలాగైతే మనం కారులో వెళ్తున్నాం మన కంట్రోల్లో ఉందో, దాన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మనకు ఉండాలి శక్తిని. హ్మ్. చాలా మందికి ఏమవుతుందంటే కొంతమంది అది స్టార్టింగ్లో వాళ్ళ కంట్రోల్ రాదనమాట. అది దానికి అదే అప్నే హ్మ్. అదే తిరుగుతుంటుంది అన్నమాట. హ్మ్. దాంతో కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. హ్మ్. దాన్ని కంట్రోల్ పెట్టాలంటే ఏం చేయాలి గురుగారు? మెడిటేషన్, హ్మ్. అవేర్నెస్, హ్మ్. కాన్షియస్నెస్, సింపుల్, ఇంకేం లేదండి. హ్మ్. మన ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది బాడీలో, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది, హ్మ్. ఎలా ఫ్లో అవుతుంది? కృష్ణుడు చెట్టు కింద కూర్చొని కాలు వస్తూ ఉంటే వాడు బాణం వేస్తే బొట్టలు తగిలి ప్రాణం పోయింది అంటారు. అంటే ఆ ప్రాణం బొట్టం వెళ్ళే ఉందా? హ్మ్. See the questions, if you ask, we get answers. హ్మ్. సో ఎనర్జీ ఫ్లో అవుతుంది అన్నమాట. ఎనర్జీ కమ్స్ ఇన్ ద రైట్, యాక్చువల్లీ లెఫ్ట్ బొట్టం నుంచి వచ్చి రైట్ బొట్టం నుంచి బయటకి ఎగ్జిట్ అవుతుంది. ఆహాహా! హ్మ్. అలా తిరుగుతాయి అన్నమాట. ఇది మన ఎనర్జీ సైకిల్. ఇది ఎప్పుడైతే మనకి చేసుకుంటామో దీన్ని, హ్మ్. వీ కెన్ యూజ్ దెమ్. అందుకోసం అన్నాం కదా, ఈ 2 చక్రాస్వి అర్త్వి. హ్మ్. దెన్ యూ హ్యావ్ వాటర్ అండ్ దెన్ యూ హ్యావ్ ఫైర్. అవి మన కంట్రోల్‌లో ఉండాలి. దేనికైనా మన కంట్రోల్ ఉంటే మనం డ్రైవింగ్ చేయగలం, అది మన యాక్సిడెంట్ అవుతుందండి. ఆ! మన కారు మనకు చేత కంట్రోల్ లేకపోతే ఎందుకు గుద్దేస్తాం అని. ఆ! అలా యాక్సిలేటర్ మన కంట్రోల్లో ఉండాలి, బ్రేక్ కూడా మన కంట్రోల్లో ఉండాలి. యూ ఆపరేట్ అలా. అంటే ఈ ధ్యాన మార్గంలోకొచ్చి ఇంత మెడిటేషన్ చేసి కుండలిని అవేకెనింగ్ జరిగి ఇన్ని జరిగడం వల్ల
ఏంటి మనకు ఉపయోగం గురుగారు? ఏం లేదు, అన్నీ ఉన్నాయి. నేనేంటో తెలుసుకున్నాను, నేను ఎందుకు వచ్చానో తెలుసుకున్నాను, నేను మా అమ్మ నాన్నకి ఎందుకు పుట్టానో తెలుసుకున్నాను, నాకు ఇంతమంది సిస్టర్స్ ఎందుకున్నారో తెలుసుకున్నాను. దాంట్లో నాతో పాటు కలిసి ఎంతమంది నాకు నడుస్తున్నారు. పత్రిక గారు నా ప్రియజన్మలో ఆయన కూడా ముస్లిం ఆయన. నేను మా ఫ్రెండ్ మెకానిక్ షాప్ ఉండేది, దాని పక్కన పాండాబా ఉండేది చార్మినార్ దగ్గర, దుద్ బోలి అంటారు దాన్ని, ఇప్పుడో ఉంది ఆ ఏరియా. అక్కడ కూర్చొని వస్తే నేను వచ్చేవాడు, నేను డబ్బులు ఉండేవి, ఆ జనంలో కూడా డబ్బులు ఉండేవి కదా ఆయనకి. మా ఫ్రెండ్ అడిగేవాడు సిగరెట్ ఆగిపోయాను, అని సిగరెట్ కొని ఇచ్చేవాడు ఆయనకి, సిగరెట్ అంటించి చెప్పేవాడు అన్నమాట. నేను పక్కన కూర్చొని వినేవాడిని. సో నేను చందర్ సుభాష్ వీ హీన్ కమింగ్ అంటే వస్తున్నాం ఒక 2-3 జన్మల నుంచి. సో ఎలాగైతే ఒక బర్డ్స్ ఉంటాయి కదా, బర్డ్స్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటాం మనం, సేమ్ అలా. సో యూ ఆటోమేటిక్గా వస్తుంటాయి, ఎందుకంటే అవి కంఫర్ట్ జోన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మా ఆవిడ యాక్చువల్లీ చూసామంటే జన్మలో యోగానంద సిస్టర్ ఆమె. సో నేను ఉండే ఎక్కడో, నేను షిఫ్ట్ అయిన బేగంపేటకి, నేను తెలియదు పెట్టదు నాకు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో ఇట్స్ ఈ వన్ వే చూసుకున్నామంటే అది ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాం. ఒకదానికి వచ్చాడు ఆటోమేటిక్గా తెలియని వాళ్ళు కూడా మనకి తెలుస్తారు. ఇప్పుడు మీరు నాకు తెలియదు, దీన్ని మీకంటే ముందు ఆయన నాకు తెలియదు. సో బట్ వీ గోట్ టుగెదర్ ఫర్ సిమిలర్ పర్పస్, ఫర్ సిమిలర్ డైరెక్షన్, డెస్టినేషన్ కోసం. సో అలాగ ఆటోమేటిక్గా మనం వస్తాం. అంటాం కదా, ఒక జాబ్ని మనం ఎంజాయ్ చేసాం అనుకోండి, అది పని కాదు, ఇక అది ఎంజాయ్మెంటే అంతే. ఐఎమ్ ఎంజాయింగ్ నౌ. అంటే ధ్యానం చేస్తే మన కర్మలు తొలగిపోతాయి అంటారు, అది ఎంతవరకు? కాదండి, తప్పదు. తొలగిపోవు, కరిగిపోతాయి. ఎంత వాడు కానీ, ఎంత పెద్ద మనిషి అయినా కానీ ఆ కర్మలు పూర్తి చేసుకోవాల్సిందే, కంవాట్మే. లేకపోతే ఏం చేయలేం. మా గురువు అదే అనేవారు, వాన పడుతుంది ఇంకో గురిగిస్తాను, నేను వాన నాపను. मैं तो छाता दूंगा, बारिश को नहीं रोकूंगा, वो मेरा आई कांट गो अगेंस्ट नेचर. ఏ గురువు కానీ ఎవరైనా కానివ్వండి, యూ కెనాట్ గో అగేన్స్ట్ నేచర్. అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏదో కష్టం, ఏదో బాధ ఉంది, మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్తారు కదా, వాళ్ళని చూసి లేదంటే వాళ్ళ ఆరాన్ని చూసి మీకు గత జన్మలోనో ఇప్పుడు ఈ కర్మలు చేశారు కాబట్టి మీకు కష్టాలు ఉన్నాయని మీరు అట్లా చెప్తారండి? అలా చెప్తామండి, దాని సొల్యూషన్ చెప్తాం. ఒకసారి ఇలాగే కర్తాలకు వెళ్ళాను. ఆ కర్త లోపల అన్నపూర్ణమ్మ క్యాంటీన్ ఉండేది, క్యాంటీన్ పక్కన టీ కొట్టు ఉండేది. టీ కొట్టు ఉంటే అతను నాకు తెలుసు, చాలా రోజులు అక్కడే ఉండేవాడు. కాదు పేడికి, అక్కడ అంటే ఫ్రీ కాదన్నమాట, మేము ఎప్పుడు పే ఫర్ యువర్ చాయ్, కాఫీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 5-6 రోజులు అక్కడే ఉన్నాను అన్నమాట కడతల్లో. రోజు ఇలాగే సాయంత్రం వెళ్ళి అక్కడ కూర్చొని టీ తాగుతుంటే ఆయన పెళ్ళాం బయటకు వచ్చింది. నాకు చూడంగానే అర్థమైంది, నాకు ఇప్పుడు సరిగా లేదు, ఏం అర్థం కాలేదు నాకు. ఆయన చెప్పానా భయపడతాడు. వాళ్ళ పాప ఉండేది అన్నమాట, పాపతో ఆడుకుంటూ ఆవిడ పిలిచాను. పాప అమ్మాయికి మేబీ 25, 27, 30 years ఏజ్లో ఉంటుంది అనుకుంటా. వాళ్ళ పాప కూడా మస్ట్ బి అరౌండ్ 8-9 years ఓల్డ్ గర్ల్. సో మెల్లిగా మాట మొదలెట్టాను ఆవిడతోటి, అమ్మా నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు అని. సో చెప్పింది. చెప్తే నాకు అర్థమైంది యాక్చువల్లీ ఆ అమ్మాయి కేసు ఏమైందో, ఎందుకు అలా అవుతుందో అని. ఒక సొల్యూషన్ ఒక చిన్న ఉంటే హస్బెండ్ పిలిచి బయటకు పిలిచి బాబు నీకు ఉంది, ఇలా చేయి, ఇంకా 2 days ఉంటాను ఇక్కడే, చూద్దాం ఏమవుతుందో అని. వచ్చేసాను, అయిపోయింది. 2 days అయ్యాక ఇద్దరు కలిసి వచ్చారు, హస్బెండ్ వైఫ్. నేను నా విలాకి మొత్తం కొంచెం ఫ్రెష్ అయిపోయిన అమ్మాయికి, అంతా బాగుంది. సో యూ కెన్ క్లియర్ అంటే క్లియర్ కాదు, ఒక చేయొచ్చు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు వాళ్ళకి చెప్పకుండా. అలా చేయొచ్చు కదా, దాన్ని తీయలో అలా నేను చేశాను. వాళ్ళకి ఏం చెప్పారు మీరు, వాళ్ళకి ఏం చేయమన్నారు వాళ్ళని? ఉర్దూలో దాన్ని కుంద్లా అంటారు అన్నమాట, అది చెప్పకూడదు వాళ్ళని. సో దిష్టి తీసి నీళ్ళు పోస్తారు బయటికి, కొంతమంది తొక్కితే కనుక అది వస్తుంది, వాళ్ళ మీకు వస్తుంది అంటారు. సో అదే అన్నమాట. సో వాళ్ళ సొల్యూషన్ లేకుండా 3-4 months ఆ అమ్మాయి సఫర్ అయింది. సఫర్ అవుతే అప్పుడు నాకు అనిపించింది ఆ సఫరింగ్ ఎలా చేయాలో నాకు తెలుసు అన్నమాట. అలా చేసి అని చెప్పాను అంతే. సో ఇఫ్ యూ సీ ద బిగ్గర్ ప్లాన్, ఈనాడు సఫర్ అవుతుంది, ఆ రోజు నేను ఎందుకు వెళ్ళాలి అక్కడ, నాకు ఎందుకు కనపడాలి, ఆ సఫరింగ్ ఎండ్కి వచ్చింది. సో నాకు అనిపించింది. సో ఇట్ ఈస్ నాట్
సొల్యూషన్ నేను అనుకున్నాను నేచర్ అనుకోండి అగైన్ ఐగో పెరుగుతుంది. నేచర్ సిక్కొచ్చింది, ఆ అమ్మాయి నాకు చూపించింది, నాకు ఆన్సర్ అది ఇచ్చారు అంతే. పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ గేమ్, పార్ట్ ఆఫ్ ద నేచర్. ఇక్కడ కొంచెం ఆయన వెంకటేష్ రాగానే చేశాను, నేను హీరో అని కూడా అయిపోయాను, నాకు దెబ్బ పడుతుంది. దిస్ ఇస్ వేర్ యూ హ్యావ్ టు తగ్గే ఉండదు. నేను కాదు, మా గురుగారు చేశారు, నేచర్ చేసింది, నా ద్వారా ఐఎమ్ ఇన్స్ట్రుమెంట్ అని చేసామంటే దెన్ యూ ఆర్ సేఫ్, ఎవ్రీబడి ఈజ్ సేఫ్.